హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ అండ్ మీరు చూస్తున్నారు టెక్ గురు వంశీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనకి యాపిల్ నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ అయితే డెలివరీ అయింది. సో అది ఏంటి, దాని లోపల ఏముంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఈ వీడియోని చూడాల్సిందే. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మన ఛానల్లో కొత్త వీడియోస్ వచ్చినప్పుడల్లా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ ద్వారా మీకైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇంట్రో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నానో. సో అదే ఈ ఎయిర్పాడ్స్ మ్యాక్స్. సో ఈరోజు ఈ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అలాగే నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి మొత్తం అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు ఈ బాక్స్ ఒకసారి చూడండి. అంతా టిపికల్ యాపిల్ డిజైన్ బాక్స్ అంతే. సో అన్ని యాపిల్ బాక్సెస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంది. సో డిజైన్ అంతా ఒకేలా ఉంది. ఫ్రంట్ మనకైతే ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ప్రింట్ అయితే డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ యాపిల్ లోగో ఉంది, అలాగే ఇక్కడ కూడా యాపిల్ లోగో ఉంది. సో కింద అయితే కొన్ని క్యూఆర్ కోడ్స్ ఇంకా సీరియల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో అది కాకుండా మనకి ఇక్కడ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నారు అనమాట. సో బ్యాక్ సైడ్ చూసామంటే విత్ కేస్తో పాటు ప్రింట్ చేశారు. సో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ విత్ స్మార్ట్ కేస్ అని చెప్పి ఉంది. ఇది స్మార్ట్ కేస్ అని చెప్తున్నారు కానీ ఈ కేస్ని చాలామంది హేట్ చేస్తున్నారు అనమాట. అదేదో చూడడానికి పర్స్ లాగా ఉంది, సో ఇన్నర్ వేస్ లాగా ఉంది అని చెప్పి చాలామంది హేట్ చేస్తున్నారు. సో చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటని చెప్పి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల అయితే డైరెక్ట్గా ఎయిర్పాడ్స్ మ్యాక్స్ కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను. సో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ మనకి కేసు లోపల నీట్గా ప్యాక్ చేసి పెట్టున్నారు. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు లోపల ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. లోపల అయితే మనకు ఒక చిన్న బుక్లెట్ లాగా ఇచ్చారు. దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో బేసిక్గా మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి ఉంటుంది, ఇంకా కొన్ని పేపర్ మాన్యువల్స్ ఉంటాయి. మనం దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దీంతో పాటు మనకి యాపిల్ స్టిక్కర్స్ అయితే ఏం లేవు అనుకుంటా. సో యాపిల్ స్టిక్కర్స్ అయితే ఏం లేవు. సో బేసిక్గా అయితే మనకి ఈ పేపర్స్ మాత్రమే ఇచ్చారు. సో దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే క్విక్ స్టార్ట్ గైడ్ లాగా ఎలా మ్యూజిక్ని ఎలా ప్లే చేయాలి, సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి అయితే దీంట్లో ఉంటాయి. ప్రస్తుతానికి మనకి ఇదైతే అవసరం లేదు. బాక్స్ లోపల అయితే ఇంకా మనకి మిగిలింది ఇదే, ఈ కేబుల్ ఒక్కటే ఇచ్చారు, ఇంకేమీ లేదు, ఛార్జర్ కూడా లేదు. సో నేనైతే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను. సో లైట్నింగ్ టు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసా ఇస్తారేమో అని చెప్పి. సో అది కూడా మనకి ఇంక్లూడ్ చేయలేదు. అది కూడా మనం సపరేట్గా 3,500 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. సో దీంట్లో మాత్రం జస్ట్ లైట్నింగ్ టు USB-C ఛార్జింగ్ కేబుల్ ఒక్కటే ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు. సో బాక్స్ అంతా ఖాళీగా ఎంటీగా ఉందన్నమాట, ఇంకేమీ లేదు, ఖాళీ. సో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు, లెదర్ కేస్ చుట్టూరు మనకి ఇలాంటి పేపర్ కేస్ ఇచ్చారు. సో ఇది ప్లాస్టిక్ కాదు, అట్లని చెప్పి పేపర్ కూడా కాదు, ఏదేదో హైబ్రిడ్ మెటీరియల్ లాగా ఉంది. ఇదేదో VR హెడ్సెట్ లాగా ఉంది కదా, VR హెడ్సెట్ లాగే ఉంది ఇదేదో చూడడానికి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అయితే మనకి ఇలా నీట్గా కేసులో అయితే ఇచ్చారు. కాకపోతే అదేదో లేడీస్ బ్యాగ్ లాగా ఉంది. చూద్దాం దీన్ని ఇప్పుడు తీసి లోపల ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ఎలా ఉందో చూద్దాం. మాటికి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అనాలంటే అది చాలా కష్టంగా ఉంది. ఈ కేసు కూడా కాస్త హెవీగానే ఉంది. నాకు తెలిసి మ్యాగ్నెట్స్ ఏమన్నా పెట్టినట్లున్నారు ఇక్కడ ఫ్లాప్లో ముందర. నార్మల్గా ప్లాస్టిక్ ఇస్తారు కదా అది, సో ఇది కూడా పేపర్ ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ థింగ్ కోసం బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా పేపరే మనకి. ఇయర్ కప్స్ని హోల్డ్ చేసి అది కూడా అంతా పేపర్తోనే ఉంది. సో ఇదే మన ఎయిర్పాడ్స్ మ్యాక్స్. సో చూడడానికి బాగానే ఉంది, లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి, చూడడానికి అయితే చాలా బాగుంది. సో మొత్తం అంతా మెటల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఈ కప్స్ అంతా కూడా అల్యూమినియంతోనే బిల్డ్ చేశారు, ఈ లెఫ్ట్ అండ్ రైట్ కప్స్ కూడా. ఎక్కడ కానీ మనకి యాపిల్ లోగో అనేది లేదు, మీరు గమనించినట్లయితే. సో ఎక్కడ మనకి యాపిల్ లోగో అనేది లేదు. సో అంతా కాస్త క్లీన్ డిజైన్ ఉంది. అట్లీస్ట్ నెంబర్స్ కానీ IFC కోడ్స్ కానీ సంథింగ్ ఏవో కోడ్స్ అట్లీస్ట్ ఉంటాయి కదా, సీరియల్ నెంబర్స్ కానీ ఇట్లాంటివి కూడా ఏం కనిపించట్లేదు. బేసిక్గా మనం ఇది హెడ్కి పెట్టుకున్న తర్వాత మీకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇయర్ అంతా లోపల నీట్గా కుషన్ లాగా సెట్ అయింది. కాకపోతే
మనం హెడ్ని ఇట్లా మూవ్ చేస్తాం చూసారా, సో అప్పుడు ఆ వెయిట్ అనేది తెలుస్తుంది. లెఫ్ట్ ఇయర్ కప్ ఇంకా రైట్ ఇయర్ కప్ పైన చాలా వెయిట్ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. సో చూడాలి మ్యూజిక్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటి అని చెప్పి. సో కంఫర్ట్ అయితే ఓకే, కొంచెం వెయిట్ ఎక్కువే, మనకి హెడ్ ఫోన్స్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ. ఈ ఎయిర్పాడ్ మ్యాక్స్ మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, సిల్వర్, స్పేస్ గ్రే, స్కై బ్లూ, పింక్ అండ్ గ్రీన్ కలర్స్లో అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా దీంట్లో చాలా వరకు ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మనం మెయిన్గా డిజైన్ గురించి, ఆడియో క్వాలిటీ గురించి, అలాగే బ్యాటరీ లైఫ్ అండ్ ప్రైసింగ్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. డిజైన్ విషయానికి వచ్చామంటే ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ పైన ఎక్కడ కానీ మనకి యాపిల్ లోగో అనేది లేదు. సో మొత్తం అల్యూమినియం కన్స్ట్రక్షన్తో చేశారు, అది కాకుండా స్టీల్ బిల్డ్తో ఉంది. ఇదంతా చూడడానికి చాలా వరకు మనకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ లాగా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ మీరు ఈ రబ్బర్ మెటీరియల్ని చూసారనుకోండి, సో ఇదంతా రబ్బర్ అనమాట. సో దాని లోపల స్టీల్ ఉంటుంది, పైన రబ్బర్ కోటింగ్ ఇచ్చారు. దీన్ని చూడగానే నాకు ఫస్ట్ స్టెథోస్కోప్ ఉంటుంది కదా, సో డాక్టర్స్ హార్ట్ బీట్ని దాన్ని చెక్ చేస్తారు కదా, సో సేమ్ అలాగే అనిపించింది, స్టెథోస్కోప్ లాగే ఉంది. ఇది మెటీరియల్ అయితే రబ్బర్గా ఉంది ఫినిషింగ్. ఇంకా ఈ హెడ్ ఫోన్స్ వెయిట్ విషయానికి వచ్చామంటే 380 grams ఉంటాయి. సో చాలా వెయిట్ ఎక్కువ, ఎందుకంటే అల్యూమినియం అండ్ స్టీల్ బాడీతో బిల్డ్ చేశారు కాబట్టి. నార్మల్గా మనకి బోస్ QC35 అయితే ఇవి కాస్త ప్లాస్టిక్ బిల్డ్తో చేశారు. సో ఇవైతే మనకి 230 grams ఉంటుంది. ఈ హెడ్ ఫోన్స్ని మన హెడ్ సైజ్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం ఈ టెన్షన్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి లాగి మళ్ళీ ఇలా ఫ్రంట్ ఇలా మూవ్ చేసుకోవాలంటే, ఒకవేళ పెద్ద తలలో ఉండే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలంటే కాస్త టెన్షన్ అయితే ఉంటుంది. సో ఈజీగా వచ్చేదన్నమాట. సో చాలా స్మూత్గా ఉంది, సౌండ్ అయితే లేదు. మామూలుగా అయితే మనకి బోస్ కానీ ఇంకా వేరే హెడ్ ఫోన్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి ఇట్లుంటుంది, కాస్త ర్యాచెట్ స్టైల్లో సౌండ్ అయితే ఉంటుంది, కాస్త ప్లాస్టిక్ ఫీల్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఇదైతే ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. సౌండ్ విన్నారు కదా, అసలు నాయిస్ ఏం రావట్లేదు మనం ఈ టెన్షన్ని అడ్జస్ట్ చేసేటప్పుడు. కాకపోతే కొంచెం బలం ఎక్కువ యూజ్ చేయాలన్నమాట వీటిని ఫిక్స్ చేసుకోవాలంటే, అంటే అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం స్ట్రెంగ్త్ని యూజ్ చేయాలి. అండ్ ఈ హెడ్ ఫోన్స్ని పెట్టుకున్నప్పుడు పైన ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎందుకంటే మన హెడ్కి అగైనెస్ట్గా ఇది ప్రెస్ అవుతుంది అనమాట. సో కంఫర్టబుల్గా ఇదైతే కరెక్ట్ టెన్షన్తో అంటే అడ్జస్ట్ అవుతుంది మన హెడ్కి. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ చూసారా, ఒకవేళ ఏదైనా తగిలి చినిగిపోయింది అనుకోండి, దీని రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఉందా, లేకపోతే మొత్తం ఈ కైండ్ ఆఫ్ ఈ హ్యాండ్ మొత్తం రీప్లేస్ చేస్తారా లేదో, ఆ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే లేవు. సో అప్పటిదాకైతే కాస్త డౌటే, అంతవరకు దీన్ని చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఇంకొక వింత ఏంటంటే ఈ కేస్ ఉంది చూసారా, సో ఈ కేస్ అనేది మనకి దీనికి ప్రొటెక్షన్ ఇవ్వదు. సో డెఫినెట్లీ ఈ కేస్ మ్యాక్సిమం 90% వేస్ట్ అనే చెప్పుకోవాలి. డిజైన్లో ఒక ఫ్లా ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ ఇలా ట్యాప్ అవుతూ ఉంటుంది మనం పెట్టుకున్నామంటే, అంటే ఎక్కడైనా బ్యాగ్స్లో కేస్ లేకుండా కానీ పెట్టామనుకోండి, సో అట్లా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ హెడ్ ఫోన్స్ అలా తగిలి మేబీ కలర్ అయితే ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా ఫేడ్ అవుట్ కాకూడదు అనుకుంటే మనం ఈ పౌచ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కూడా మనకి టోటల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్కి సెక్యూరిటీ అయితే ఉండదన్నమాట. సో సేఫ్టీ అయితే ఉండదు. సో ఇవన్నీ ఎక్స్పోజ్డ్గా ఉంటుంది. అది కాకుండా బాటంలో ఇవి కూడా ఎక్స్పోజ్డ్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది, ఒకసారి చూపిస్తానండి. సో ఇట్లా మనం కేస్ లోపల పెట్టి దీన్ని క్లోజ్ చేసిన తర్వాత బాటమ్స్లో చూసారనుకోండి, ఇక్కడ ఓపెనింగ్ ఉంది మనకి, ఇక్కడ ఓపెనింగ్ ఉంది, ఇక్కడ ఓపెనింగ్ ఉంది. ఏదైనా కానీ డర్ట్ లేకపోతే ఏదైనా కీస్ కానీ ఇట్లాంటివి ఏదైనా లోపలికి వెళ్ళాయనుకో మొత్తం అంతా గీతలు పడిపోతాయి అనమాట. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఈ మెటల్ అంతా ఎక్స్పోజ్డ్గా ఉంది, ఇక్కడ కూడా మెటల్ అంతా ఎక్స్పోజ్డ్గా ఉంది. సెన్స్ ఉండి డిజైన్ చేశారో లేదో నాకైతే తెలియదు కానీ, బట్ వీటిని సెక్యూర్ చేయాల్సింది కాదు, మనకు కావాల్సింది మెయిన్గా ఈ మెటల్ పార్ట్ని సెక్యూర్ చేయాలి. ఈ మెటల్ పార్ట్ని అంతా ఇట్లా వదిలేసి ఓన్లీ ఇయర్ కప్స్ని మాత్రమే సెక్యూర్ చేశారు. నాకు తెలిసి వన్ ఆఫ్ ద వర్స్ట్ డిజైన్ అనుకుంటున్నాను నేనైతే. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్కి ఇక్కడ చిన్న స్పేస్ లాగా ఇచ్చారు, అది కూడా కరెక్ట్గా సెట్ కాలేదు చూడండి ఇక్కడ. సో నేను ఎంత జరిపినా కానీ, సో ఈ నాచ్కి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టే స్లాట్కి అసలు పొంతనే లేదు. నేను దీనికి రీసెంట్గానే మార్చాను ఇయర్ కప్స్ అయితే, ఆ లెదర్ బ్యాండ్స్ అంతా చినిగిపోయాయి. సో అందుకని చెప్పి రీసెంట్గానే మార్చాను. నాకు ఒక 10 to 15 minutes దాకా పట్టింది అనమాట మొత్తం దాన్ని తీసి పెట్టడానికి. సో అట్లాంటి ఫీచర్ అయితే దీంట్లో లేదు. సో మనకి జస్ట్ మ్యాగ్నెట్స్ని యూజ్ చేసి ఇయర్ కప్స్ని చాలా సింపుల్గా తీసేయడానికి వీలుగా ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. ఒకవేళ ఇది కానీ పోయిందంటే సో రీప్లేస్మెంట్ చేసుకోవడానికి ఇంకొక ఇయర్ కప్స్ని అయితే మనం యాపిల్ సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ డిజైన్, మ్యాగ్నెట్స్ని యూజ్ చేశారు. కాకపోతే రీసెంట్గా కొన్ని రూమర్స్ అయితే చూశాను నేను, రూమర్స్ కాదు అది ఫ్యాక్ట్స్ యాక్చువల్గా. చాలామందికి
కండెన్సేషన్ అంటే లోపల వాటర్ లాగా ఫామ్ అయిపోతుంది. అంటే ఎక్కువసేపు ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని మనం ఇలా హెడ్కి పెట్టుకోవడం వల్ల లోపల ఆటోమేటిక్గా కండెన్సేషన్ అనేది అంటే వాటర్ డ్రాప్లెట్స్ అయితే కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే. సో సేమ్ ఇలా చాలా మందికి జరుగుతుందని చెప్తున్నారు. సో ఈ ఇష్యూ మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని ఎంతవరకు డెస్ట్రాయ్ చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే డ్రాప్లెట్స్ అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. సో ఇక్కడ లోపల మీరు చూసినట్లయితే వీటికి హోల్స్ కూడా ఉన్నాయి. సో ఈ హోల్స్ ఉంటాయి కదా, ఒకవేళ పొరపాటున ఆ హోల్ లోపలికి వెళ్ళి వాటర్ వెళ్ళి ఆ చిప్స్ పైన కానీ అట్లా పడింది అనుకోండి, మొత్తం 60,000 రూపాయల హెడ్సెట్ అయితే చెత్తబొట్లో వేయాల్సింది, ఇంకా దేనికి పనికిరాదు. సో అది మన తప్పు కాదు, డిజైన్ చేసిన వాళ్ళు సరిగ్గా డిజైన్ చేయలేదు అనుకుంటాను. ఈ ఎయిర్ పాడ్స్ లో మొత్తానికి కనిపించే బటన్స్ రెండు ఉంటుంది. సో ఇక్కడ క్రౌన్, డిజిటల్ క్రౌన్ అని ఒకటి ఉంటుంది కదా, సో అది, దాని తర్వాత ఇక్కడ అడాప్టివ్ బటన్ ఒకటి ఉంటుంది. దీంతో మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ని అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ ని టాగల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డిజిటల్ క్రౌన్ తో మనం ఆడియో సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, సో అట్లాంటి మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా నాకు తెలిసి అయితే వీటిపైన ఇంక ఏ బటన్స్ అయితే లేవు. ఇంకా బాటంలో చూసామంటే కింద ఒక లైట్నింగ్ ఛార్జింగ్ కి పోర్ట్ ఒకటి ఉంది. సో దాని పక్కనే మనకు ఒక బ్లింకింగ్ లైట్ అయితే కనిపిస్తుంది. సో ఈ హెడ్ ఫోన్స్ లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. సో ఉన్న పోర్ట్ అలా మనకి లైట్నింగ్ పోర్ట్ మాత్రమే. సో మనకి ఒకవేళ 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో ఉండే మ్యూజిక్ డివైజెస్ ని కానీ మనం వినాలనుకుంటే దానికి మళ్ళీ సపరేట్ గా ఒక కేబుల్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అది లైట్నింగ్ టు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అని చెప్పి యాపిల్ సైట్ లోనే 3,500 రూపీస్కి అమ్ముతున్నారు. ఒక చిన్న కేబుల్ని వీళ్ళు 3,500 రూపీస్కి అమ్ముతున్నారు. సో 60,000 పెట్టి మనం ఈ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని కొన్నా సరే ఇంకొక 3,500 రూపాయలు పెట్టి మనం ఆ కేబుల్ని తీసుకోగలితేనే, సో ఒకవేళ మీ ఆడియో డివైజెస్ ఏమైనా ఉంటాయి కదా 3.5mm అవుట్పుట్ ఉండే డివైజెస్, సో వాటిలో వినాలనుకుంటే మాత్రం మనం ఈ 3,500 రూపీస్ సపరేట్ కేబుల్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న ఆడియో ఫీచర్స్ అయితే ఇవే. యాపిల్ డిజైన్ చేసిన ఈ ఎయిర్పాడ్స్ మ్యాక్స్లో మనకి 40mm యాపిల్ డిజైన్డ్ డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. దాంతోపాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్, అడాప్టివ్ ఈక్యూ మోడ్, స్పేషియల్ ఆడియో. సో స్పేషియల్ ఆడియో ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనకి చాలా మంచి ఫీచర్స్ అనే చెప్పుకోవాలి. సో స్పేషియల్ ఆడియో అంటే ఏం లేదు, సో మనం హెడ్ ఫోన్స్ని పైన పెట్టుకొని మనం తల ఎట్లా తిప్పినా కానీ దానికి తగినట్లు లోపల ఆడియో అనేది 360 వైజ్ లైక్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో చాలా నీట్ ఫీచర్ అని చెప్పుకోవాలి. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మీకు అందరికీ తెలిసిందే. సో బయట నుంచి వచ్చే కైండ్ ఆఫ్ అంబియంట్ నాయిస్ని, ఇంకా హై ఫ్రీక్వెన్సీ నాయిస్ని, హిసెస్ని, వీటిని అంతా సప్రెస్ చేసి సో కాస్త స్మూత్ అవుట్ చేస్తుంది అనమాట. ఈ హెడ్ ఫోన్స్లో మనకి టోటల్గా 9 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఈ 9 మైక్రోఫోన్స్లో 8 మైక్రోఫోన్స్ డెడికేటెడ్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నారు. అందులోనూ 3 మైక్రోఫోన్స్ మాత్రం ఒకటి వాయిస్కి యూస్ చేస్తుంటే ఇంకొక 2 మైక్రోఫోన్స్ని వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి వాడుతున్నారు, అలాగే యూజర్ వాయిస్ కోసం కూడా వాడుతున్నారు. సో ఇట్లా మల్టిపుల్ మైక్రోఫోన్స్ని వీళ్ళు ఒక అరే లాగా ఫామ్ చేసి మనకి బెస్ట్ అవుట్పుట్ని అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ సెన్సర్స్ విషయానికి వచ్చామంటే ఇక్కడ మీకు లోపల కనిపిస్తున్నాయి కదా, ఈ 2 సెన్సర్స్ ఆప్టికల్ సెన్సర్స్ అనమాట. మనం హెడ్ ఫోన్స్ని ఎప్పుడైనా తీసేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. అలాగే పొజిషన్ సెన్సర్, సో ఈ పొజిషన్ సెన్సర్ కూడా మనకి 2 ఇయర్ కప్స్లో ఉంటాయి, ఒకే దాంట్లో ఉండదు సెన్సర్స్ అనేది. సో రైట్ ఇయర్ కప్లో ఉంటుంది, అలాగే లెఫ్ట్ ఇయర్ కప్లో ఉంటుంది అనమాట, రెండిట్లో ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కేస్ డిటెక్షన్ సెన్సర్ అంట. సో ఇది కూడా మనకి ఈచ్ ఇయర్ కప్లో ఉంటుంది. అంటే మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని ఎప్పుడైతే ఆ కేసులో పెడతామో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి లో పవర్ మోడ్లోకి స్విచ్ అయిపోతుంది. సో అది డిటెక్ట్ చేయడానికి కూడా మనకి కేస్ డిటెక్షన్ సెన్సర్ అనేది ఒకటి ఈచ్ ఇయర్ కప్ లో అయితే వీళ్ళు ప్లేస్ చేశారు. దీంతో పాటు యాక్సెలరోమీటర్ సెన్సర్ ఉంది, ఇంకా జైరోస్కోప్ సెన్సర్ కూడా ఉంది. సో మనకి మెయిన్ గా ఈ సెన్సర్ దేనికి ఉపయోగపడతాయంటే ఆ స్పేషల్ ఆడియో, మన మూమెంట్, ఇంకా మన పొజిషన్స్. ఇప్పుడు పొజిషన్ సెన్సర్ కూడా ఉంది కదా, సో మన హెడ్ ఏ పొజిషన్ లో ఉంది, ఇంకా యాక్సెలరేషన్ ఏంటి, సో ఆ జైరో డేటా మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ స్పేషల్ ఆడియో అనేది కాస్త అక్యురేట్ గా పనిచేస్తాయి. ఈ 40mm డ్రైవర్స్ ని వీళ్ళు రన్ చేయడానికి, అంటే ఇయర్ ఫోన్స్ లోపల ఉన్న స్పీకర్స్ ని రన్ చేయడానికి ఒక్కొక్క స్పీకర్ కి ఒక్కొక్క H1 చిప్ ని అయితే యాడ్ చేశారు. అంటే ఈ హెడ్ ఫోన్స్ లో మనకి టోటల్ గా 2 యాపిల్ H1 చిప్స్ అయితే ఉంటాయి. ఇందులో ఉన్న ఈ డిజిటల్ క్రౌన్ ని యూస్ చేసుకొని మనం వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అలాగే ఈ క్రౌన్ ని 1 టైం ప్రెస్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది, ఇంకొకసారి ప్రెస్ చేసాం అనుకోండి పాజ్ అవుతుంది. అలాగే ఫోన్ కాల్స్ ని మనం తీసుకోవాలనుకుంటే, అంటే మన ఫోన్స్ కి ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చాయనుకోండి, దాన్ని మనం ఈ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ లోని తీసుకోవాలనుకుంటే జస్ట్ ఈ క్రౌన్ ని ఒకసారి ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకి ఆ కాల్ అయితే దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే నెక్స్ట్ సాంగ్ కి స్కిప్ అవుతుంది. ఇంకా ఈ క్రౌన్ ని 3 టైమ్స్ ప్రెస్ చేసామంటే లాస్ట్ ప్లే అయిన సాంగ్ అయితే మళ్ళీ మనకి ప్లే అవుతుంది అనమాట. అండ్ ఈ క్రౌన్ ని మనం అలాగే ప్రెస్ చేసి పట్టుకున్నామంటే సిరీని యాక్టివేట్ చేస్తుంది.
అలాగే ఈ హెడ్ ఫోన్స్లో బ్లూటూత్ 5.0 టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. దీనికి మనకి రేంజ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ మీరు లేటెస్ట్ ఐఫోన్ 12 కానీ యూస్ చేస్తున్నట్లయితే సో దీని రేంజ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకోవాలి. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. ఎప్పుడైతే మనం ఇయర్ కప్స్ని ఇలా పెట్టుకుంటామో సో చుట్టూరు ఉండే ambient నాయిస్ని అంతా ఇమ్మీడియట్గా కట్ ఆఫ్ చేస్తుంది అనమాట. అంటే చిన్న చిన్న హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కానీ ఏదైనా ఫ్రిడ్జ్ ఆర్ ఏసీ పోతుంది అనుకోండి సో ఫస్ట్ ఇమీడియట్గా వాటిని కట్ చేస్తుంది అనమాట. సో అలాంటి సౌండ్స్ ప్లస్ ఇంకేదైనా దూరంగా ఏదైనా మాట్లాడుతున్నా కానీ ambient సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిని అన్నిటిని చాలా న్యాచురల్గా కట్ చేస్తుంది. ఇంకా మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది కదా, నార్మల్గా అయితే బోస్ QC35లో ఇంకా సోనీలో ఉంటుంది ట్రాన్స్పరెన్సీ మోడ్ అనేది. సో దాంట్లో మనం ఒక ఇయర్ కప్ని ఇలా క్లోజ్ చేసి పట్టుకున్నామంటే బయట వాళ్ళ వాయిసెస్ అంతా వినొచ్చు. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే ఇలా పెట్టుకొని మనం ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఇక్కడ ఉన్న బటన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసామనుకోండి సో మన వాయిస్ మనకే వినిపిస్తుంది. అంటే చాలా యాంప్లిఫై అయ్యి వినిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అంటే బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా కానీ ఆ మాటలన్నీ మనకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో అదే సోనీ హెడ్ ఫోన్స్లో అట్లయితే కాస్త రోబోటిక్ వాయిస్ లాగా వినిపిస్తుంది. అదేదో సప్రెస్ చేసి ఆడియోని సప్రెస్ చేసి ఎలాగ ఉంటుందో సో అలాంటి వాయిస్ అయితే వస్తుంది. కానీ దీంట్లో నా మాటలు నేనే వింటున్నాను ఇప్పుడైతే. సో ఆ ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే చాలా వరకు న్యాచురల్ ఫీలింగ్ ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అంతే. సో ఇంకొకసారి ప్రెస్ చేయగానే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుంది. సో జస్ట్ ఒక బీప్ లాగా వినిపిస్తుంది అనమాట లోపల నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయినప్పుడు. సో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెసే మనకి. సో ఫోన్ని పక్కన పెట్టి వీటిని ఆన్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనకి పాపప్ లాంటిది వస్తుంది, కనెక్ట్ అని చెప్పి వస్తుంది. జస్ట్ మనం కనెక్ట్ కొట్టామంటే పేర్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఆడియో అయితే చాలా బాగుంది. అంటే వినడానికి కైండ్ ఆఫ్ లోస్ ఇంకా హైస్ అయితే చాలా బాగా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇంకా వోకల్స్ ఉంటుంది చూసారా, అదైతే ఒక మనిషి వచ్చి మన ముందర మాట్లాడినట్లే ఉంది. కాకపోతే బేస్ కొంచెం తగ్గినట్లు అనిపించింది నాకైతే సాంగ్స్లో. సో నేను బేసిక్గా బేస్ లవర్ని. సో నా హెడ్ ఫోన్స్ అన్నీ కూడా సో ఇది జస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం కొంటే హెడ్ ఫోన్స్ని మాత్రం నేను ఓన్లీ బేస్ కోసమే కొన్నా. వీటి మోడల్ నెంబర్ వచ్చి MDR XB950N1. సో 950s అనమాట ఇవి. సో హెవీ బేస్ అయితే వస్తుంది దీంట్లో. సో ఓన్లీ బేస్ కోసమే తీసుకున్నా. సో కంపేర్ టు ఆ హెడ్ ఫోన్స్ పోల్చుకుంటే అంత బేసియర్ అయితే లేదు. కాకపోతే ఆడియో అయితే చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. యాపిల్ అయితే 20 hours బ్యాటరీ లైఫ్ అని చెప్పి క్లైమ్ చేస్తుంది. సో నేనైతే గమనించిన దాని ప్రకారం సో 20 hours మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కంటిన్యూస్గా ఆన్ చేసుకుంటే సో డెఫినెట్గా 21 hours దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఆఫ్ చేసుకొని ఆ హెడ్ ఫోన్స్ని యూజ్ చేశారనుకోండి అప్పుడు మనకి కన్ఫర్మ్గా 25 hours దాకా ఆడియో అయితే కంటిన్యూస్ ప్లేబ్యాక్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయి మనకి ఇమీడియట్గా ఛార్జ్ చేసుకోవాలనుకుంటే మనం 10 minutes ఛార్జ్ చేసామంటే 1.5 hours అంటే 1.5 గంట వరకు ఇమీడియట్గా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఈ హెడ్ ఫోన్స్ లో ఉన్న బ్యాటరీ మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 20 minutes దాకా పడుతుంది. ఈ 60,000 రూపీస్తో మనం చాలా చేసుకోవచ్చు. ఒక ఫోన్ కొనొచ్చు, PC బిల్ చేయొచ్చు, ల్యాప్టాప్ పర్చేస్ చేయొచ్చు, ఇంకా చాలా చాలా తీసుకోవచ్చు. సో ఆ 60,000ని దీనికి పెట్టడం అనేది నా ఉద్దేశంలో అయితే వేస్టే. ఒకవేళ మీరు యాపిల్ ఫ్యాన్ బాయ్ అయ్యి నేను డెఫినెట్గా ఇది కొనుక్కోవాలి, నా దగ్గర మనీ ఉంది అనుకుంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోవచ్చు. కాకపోతే ఒక నార్మల్ యూజర్గా అయితే మాత్రం డెఫినెట్లీ తీసుకోకండి. మీకంతా బోస్ QC వర్షన్ 2s చాలా బాగుంటాయి, చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది, మీకు పెద్ద తేడా అయితే ఉండదు. సో బోస్ QC35 నన్ను అడిగితే మాత్రం డెఫినెట్గా ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. This is your Vamsi signing off until next video. Peace out.